రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ విద్యా మంత్రి రామ్దాస్ సోరెన్ ఈ తెల్లవారుజామున తన నివాసంలో బాత్రూంలో జారిపడ్డారు. జంషెడ్పూర్లోని తన నివాసంలో ఉదయం 4:30 ప్రాంతంలో రామ్దాస్ సోరెన్ జారిపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీకి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, దీపిక, దాదాపు ఏదైతే జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రామ్దాస్ సోరెన్ కు తెల్లవారుజామున తన నివాసంలో బాత్రూమ్ లో జారి పడినారు. దానికి సంబంధించినటువంటిది అంటే అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జార్ఖండ్ లో ఒక ముఖ్యమైనటువంటి హాస్పిటల్ కూడా అందించారు. కానీ పరిస్థితి చాలా అంటే మెదడులో రక్తం గడ్డగట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ అంటే ఢిల్లీకి కూడా తరలిస్తున్నట్లు కూడా సమాచారం అందింది. అయితే కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేకమైనటువంటి ఎయిర్ అంబులెన్స్ లో తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఢిల్లీలో ప్రముఖమైనటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ట్రీట్మెంట్ కూడా అందించాలన్నటువంటిది కూడా ఇక్కడ అంటే ఏదైతే మనకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా ప్రముఖం అంటే అపోలో ఉంది మనకు, తర్వాత వేదాంత హాస్పిటల్ కూడా ఉంది దీనికి సంబంధించినటువంటిది. అయితే ఏ హాస్పిటల్లోకి తీసుకెళ్తారో అన్నది మనకి కొద్దిసేపట్లో మనకు అప్డేట్ ఉంది. కానీ చాలా క్రిటికల్ గా పొజిషన్ మాత్రము ఇప్పుడు ప్రస్తుతం కొంత అంటే తన బ్రీతింగ్ తీసుకునేటటువంటి దాంట్లో కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి రామ్దాస్ సోరెన్, తర్వాత ఆయన నియోజకవర్గం నుంచి ఏదైతే అంటే ఘట్శిలా అనేటువంటి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఆయన శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. 2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటిది ఆయన శాఖలు నిర్వహిస్తున్నారు. అయితే తెల్లవారుజామున బాత్రూమ్ లో తను 4:30 సమయంలో కాళ్ళు జారి కింద పడినట్లుగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా అలర్ట్ కావడము, జార్ఖండ్ లో ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్ కూడా చేయించారు. కానీ అక్కడ కొంత తన అనారోగ్యం అంతా కూడా కొంత క్రిటికల్ గా ఉండడంతో ఇక్కడికి కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ కళ.